శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాల్స్ని. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు తెలియజేసే విషయం ఏంటంటే, నేటి నుంచి నేను చెప్తున్నటువంటి రాశుల ట్రాక్ మారబోతుంది. ఒక విధంగా చెప్పాలంటే ధనవంతులు అవ్వడానికి దగ్గరలో ఉన్నారు. చాలామంది నాకు తెలిసి ఎన్నో అవమానాలు పడవచ్చండి. ఎంతో మంది కించపరచవచ్చు, ఎన్నో అవమానాలు చెల్లించవచ్చు. నలుగురు డబ్బున్న కాడికి ఒక డబ్బు లేని వాడు వస్తే వాడి పరిస్థితి ఏంటి? ఎంతో మంది అట్లా ఫేస్ చేయవచ్చు. అప్పుడు అనిపిస్తుందండి జీవితం ఏంటి, అసలు నేను ఎప్పుడు అందరికంటే చిన్న చూపేనా? నా జీవితం ఎప్పుడు గౌరవంగా బ్రతికేది లేదా? ఒకప్పుడు మంచి మాటకు విలువనిచ్చేవాళ్ళు. రేపు పలానా వాడు మంచివాడే, పలానా వాడు చాలా మంచివాడే అని అట్లా మంచితనానికి విలువనిచ్చేవాడు. కానీ ఆ మంచితనం ఈ రోజులలో మన కడుపు నింపట్లేదు. ఈ ప్రపంచం మొత్తం, ఈ దేశం మొత్తం, ఈ ప్రపంచం మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతుంది. డబ్బు లేని వాడికి విలువ లేదు అసలే. మీరు ఎన్నైనా చెప్పండి, కొందరు రకరకాలుగా చెప్తారని. నాకు సంబంధం, నేను వాటిని పట్టించుకోను. ఏం చేసినా డబ్బు సంపాదించాలి అంతే మెయిన్గా. ఆ డబ్బు కూడా న్యాయబద్ధంగా సంపాదించాలి. అధర్మ మార్గాన డబ్బు సంపాదిస్తే ఇంకా విలువలు పడిపోయి మొత్తం డౌన్ఫాల్ అయిపోతాం. ధర్మ మార్గాన కష్టపడి సంపాదించడం నేర్చుకోవాలి. నిజమండి, కొంతమందికి అదృష్టం అనేది అసలు మామూలుగా ఉండదండి. అసలు ఎవరు ఊహించరు. నేను ఊహించలేదండి ఒక వ్యక్తి విషయంలో. ఇప్పుడు ఉన్నటువంటి మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఓ మధ్యతరగతి కుటుంబం నుండి నార్మల్ వ్యక్తి అండి. చాలా నార్మల్, సింపుల్ వ్యక్తి, మళ్ళీ మామూలు వ్యక్తి కాదు, సింపుల్. అలాంటి వ్యక్తి అదృష్టం తిరగబడి ఈరోజు తెలంగాణకు సీఎం అయ్యాడంటే అది మామూలు విషయం కాదండి. అదృష్టం అలా ఉంటుందండి. అదృష్టం ఎవరు కళ కూడా కనలే. అసలు ఇతను ముఖ్యమంత్రి అవుతాడు అనే ఎవరు కూడా కళ కూడా కనలే. కానీ కళ నిజం చేసుకున్నాడు. నిజమండి, గ్రేట్, చాలా గ్రేట్. అంటే తన స్ట్రెంగ్త్ బాగుంది, అదృష్టం కలిసి వచ్చింది. అదృష్టం లేనిది ఏది రాదండి. నేను పదే చెప్తున్నాను. ఎంతో మంది కష్టపడి మనకు డి శ్రీనివాస్ అనే ఒక వ్యక్తి, మన కాంగ్రెస్ లోకల్ లీడరు, తను సీఎం కావాలి అని కంపల్సరీ అతనికి సీటు సీఎం అవుతాడు అని కాంగ్రెస్ అతను గెలిస్తే సీఎం అయిపోయింది. ఓడిపోయాడు. తన స్థానం సీటే ఓడిపోయాడు. అప్పుడు సీఎం కాలేకపోయాడు. చాలా పవర్ఫుల్ వ్యక్తి, ఆయనకు బాగా కష్టపడ్డాడు. కానీ ఏం లాభం అండి? ఏమీ లేకుండా పోయింది. అదే లక్కీగా పిసిసి ప్రెసిడెంట్ తీసుకున్నాడు, డైరెక్ట్గా పోటీ చేశాడు. కాంగ్రెస్ ఊపు మీద ఉంది, అందుకుంది. ఊపు మీద ఒక నంబర్ 1 పొజిషన్కి వచ్చేసి సీఎంగా ఉన్నాడు. అంటే అదృష్టం. అలాంటి అదృష్టాన్ని మనం పెంచుకోగలిగితే మనకు జీవితంలో ఎప్పుడు కూడా తిరుగుండదండి. నేను పదే చెప్తున్నాను. మీరు వింటారో వినరో నాకు తెలియదు, కానీ ఒక్కసారైనా మీ పేరుని మంచి అదృష్ట సంఖ్యాపాలంలోకి మార్చుకొని సిద్ధంగా ఉండండి. మీ ప్రయత్నం మీరు కొనసాగించండి. నేను నా యొక్క టాలెంట్తోని, నా యొక్క అనుభవంతోని మీ పేరులో బలాన్ని పెంచుతాను. ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామిస్ట్రీ, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇవన్నీ మొత్తం A to Z మొత్తం కూడా పరిశీలన చేస్తాను. చేసి నేను కరెక్షన్ ఇస్తానండి. ఆ కరెక్షన్ని రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అన్ని విధాలుగా చూస్తాను. నా ప్రయత్నం నేను చేశాను 100కు 100%. మీరు చేయండి. మీరు చేస్తూనే ఉండాలి. గురువుగా నేనేం చేస్తానంటే మీకు మంచి లెసన్స్ బోధిస్తాను. పర్ఫెక్ట్గా మంచి జ్ఞానశక్తిని అందిస్తాను. మీరు ఎగ్జామ్ మీరే రాయాలి, ఖచ్చితంగా మీరే రాయాలి, మీరే గెలవాలి. అవునండి, గురువు పాత్ర ఉన్నంత వరకే. కానీ నేనైతే ఎగ్జామ్ రాయలేను. మీ వంతుకు నేను వచ్చి కూర్చొని ఎగ్జామ్ రాయలేను. పాఠాలు చెప్పిన గురువు. అంటే మీరు ఈ రూట్లో వెళ్తే బాగుంటుందని నేను చెప్తున్నాను. ఆ రూట్లో వెళ్ళండి. మీకు మీ స్థాయికి, మీరు లక్ష్యానికి చేరువవుతారు. అంతేగాని ఈ రూట్లో దగ్గరుండి మరి నేను తీసుకెళ్ళి నీ రూట్లో వదిలిపెట్టి నేను రాలేనండి. అలా కొన్ని వేల మందికి, లక్షల మందికి చెప్తుంటాను.
సో ఈ రోజులలో మనకు డబ్బే శాశ్వతం, డబ్బును సంపాదించాలి. 10 మందిలో గౌరవంగా ఉండాలంటే డబ్బు సంపాదించాలి. డబ్బు లేనిది ఎవ్వరు నేను అసలు కేర్ చేయరండి, లెక్క చేయరు, అసలే ఎట్టి పరిస్థితుల్లో లెక్క చేయరు. అంతేనండి. కాబట్టి మన కష్టంతోనే మనం బాగుపడాలి, ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళాలి, మంచిగా చక్కగా తీర్చిదిద్దుకోవాలి మన జీవితాన్ని. అది మన చేతిలోనే ఉంది, మన పేరులో ఉంది, మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలంలోనే ఉంది. కాబట్టి మీరు ఆలస్యం చేయకండి. అసలు ఎట్టి పరిస్థితులలో ఫస్ట్ మీ పేరుని 360 డిగ్రీలు 270 డిగ్రీస్ నుండి 360 డిగ్రీ కోణంలో మీ పేరు బలాన్ని దృఢంగా, పటిష్టంగా దాన్ని మంచి ఉన్నత స్థాయికి వెళ్ళే విధంగా దాన్ని చేయండి. దృఢత్వాన్ని నమ్ముకోండి. ఖచ్చితంగా మంచి స్థాయికి వెళ్తారు. దృఢంగా ఉండండి, అంతే. నేను చేసేది నేను చేస్తాను, మీరు చేస్తుంది మీరు చేయండి. కన్యా రాశిలో జన్మించిన, సింహరాశిలో జన్మించిన, కర్కాటక రాశిలో జన్మించిన, ధనుస్సు రాశిలో జన్మించిన, రైట్, కన్యా, సింహ, కర్కాటక, ధనుస్సు, ఈ 4 రాశులలో జన్మించినటువంటి వారు నేటి నుండి వీరి ట్రాక్ మారబోతుంది. ఎప్పుడు కూడా మన జీవితం ఎప్పుడు ఒకే ట్రాక్ మీద రన్ కాదు, గుర్తుపెట్టుకోండి. అది మాత్రం 100% నిజం. ఒకప్పుడు ఎన్ని ట్రాకులు చేంజ్ అయితే ఆ స్థాయికి వస్తారండి. ఒక రాజకీయ నాయకుడు, ఉదాహరణకి ఒక పార్టీలో ఉన్నటువంటి రాజకీయ నాయకుడు ఒకసారి తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్ఆర్సీపీలోకి వచ్చే వాళ్ళు ఉన్నారు. వైఎస్ఆర్సీపీ నుండి మళ్ళీ జనసేనకు వచ్చిన వాళ్ళు ఉంటారు. కాంగ్రెస్ నుండి తెలుగుదేశం, తెలుగుదేశం నుండి కాంగ్రెస్, కాంగ్రెస్ నుండి టీడీపీ, ఇట్లా రకరకాల చేంజ్ అవుతూనే ఉంటారు. అలా వెళ్ళి వాళ్ళ లక్ష్యానికి చేరువై వాళ్ళు మంచి అదృష్టవంతులు అవుతారు. ఒకప్పుడు మన రేవంత్ రెడ్డి గారు ఏ పార్టీ అండి, ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు? ఎన్ని పార్టీలు చేంజ్ అయితే ఆ ట్రాక్లు మారుస్తూ ఉంటేనే అతనికి అదృష్టం కలిసి వచ్చింది. లేదు నేను టీడీపీలోనే ఉంటా, నేను టీడీపీనే గెలిపిస్తా అంటే తను సీఎం కాలేకపోయేవాడు. మనం ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశం మనకుంటే మనం ఎన్ని పార్టీలు, ఎన్ని ట్రాకులు మారినా మనకు ఇబ్బంది ఏం లేదండి. మనకు కావాల్సింది ప్రజలకు మంచి చేయాలనే లక్ష్యంతో ఉన్నారు కాబట్టి ట్రాకులు మారిన అదృష్టం కలిసి వచ్చింది. అయ్యో నేను ఈ పని చేస్తానా, నేను ఆ పని చేస్తానా, నేను ఈ బిజినెస్ చేస్తానా, నా రేంజ్ ఏంది, నేను ఒకరిని తల వంచను చేజాచి అడిగాను. ఏది మనం మన లక్ష్యానికి మనం చేరువు కావాలంటే మనం ఏదైనా ఓర్చుకోవాల్సిందే. మన స్థాయి మనకు పెరగాలంటే ట్రాకులు చేంజ్ అవ్వాల్సిందే తప్పకుండా. కాబట్టి మన లక్ష్యానికి మనం చేరువ కావాలంటే నేను చెప్తున్నటువంటి రాసులు ట్రాక్ మారబోతున్నారు. ట్రాక్ అంటే ఒక ట్రాక్ నుండి ఇంకో ట్రాక్ వెళ్ళిపోతున్నారు. ఇది తన లక్ష్యానికి గురి అవుతుంది. ఇప్పుడు విజయవాడ నుండి హైదరాబాద్కు వస్తున్నారు మీరు ట్రైన్లో. ఎన్ని ట్రాకులు మారుతుందండి ట్రైను. ఫస్ట్కి వస్తుంది, సెకండ్కి వస్తుంది, థర్డ్కి వస్తుంది. ఆ మార్చుకుంటూ తన లక్ష్య సాధనకి వచ్చేవరకు వాళ్ళకు ఒక ట్రాక్ అనేది కన్ఫర్మ్ చేసి పెడతారు. ఈ ట్రాఫిక్ వాళ్ళు, సిగ్నల్స్ వాళ్ళు, అక్కడికి వెళ్ళి వచ్చి ట్రైన్ ఆగిపోతుంది. అప్పుడు మనం బయటకు వెళ్తాం. అంతేనండి, జీవితం కూడా అంతే. ఒక వ్యాపారం చేసాం, ఒక ఉద్యోగం చేసాం, రకరకాలుగా చేస్తూ ట్రాకులు మారుతూ ఎక్కడో ఒక చోట మీకు అదృష్టం పంట పండుతుంది. ఖచ్చితంగా చెప్తున్నానండి. అందుకే మీరు ఏ టెన్షన్ లేదండి, ఏ మాత్రం మీరు ఆలోచించకండి. మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మీరు సరి చేసుకోవడం వల్ల మీ జీవితం తప్పకుండా మారుతుందండి. కన్యా రాశిలో, సింహరాశిలో, కర్కాటక రాశిలో, ధనస్సు రాశిలో, ఈ యొక్క 4 రాశులలో జన్మించినటువంటి వారు చాలా అదృష్టవంతులండి. ఒక్కసారి మీ పేరుని మంచి సంఖ్యాబలంలోకి 270 డిగ్రీస్ నుండి 360 డిగ్రీ కోణంలో పేరు బలాన్ని పెంచుకోండి. నేను చూసేటువంటి పద్ధతులు నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిశీలన చేస్తానండి. కాబట్టి మీరు పర్సనల్గా నన్ను డైరెక్టర్ అయినా కలవచ్చు, హైదరాబాద్లో ఉంటాను ఈ జూలై మాసంలో. లేదు అనుకుంటే మీరు ఫోన్ లైన్లో కూడా మీరు డైరెక్ట్గా నన్ను కలుసుకోవచ్చు, ఫోన్ లైన్లో మాట్లాడవచ్చు. నేను అన్ని విధాలుగా చూస్తాను. మీకు మార్చినటువంటి పేరుని ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, సర్టిఫికెట్ ఎక్కడ కూడా చేంజ్ చేసే అవసరం లేదండి. జస్ట్ ఒక నోట్బుక్ మీద రోజు ప్రాక్టీస్ చేయడం ద్వారా మీ జీవితం తప్పకుండా మార్పు చెందుతుందండి. కాబట్టి నేను చెప్పే విషయాన్ని జాగ్రత్తగా వినాలి. ఏదో అభూత కల్పన కాదు, ఇప్పుడు జరిగేటువంటి నిజాల గురించి మనం చర్చిస్తున్నాం. నేను చెప్పేది రియాలిటీకి దగ్గరగా ఉంటుందండి. కష్టపడింది అయితే ఏది రాదు, మన చేతికి రాదు, ఏది కూడా ఉండదు.
మనం కష్టపడి పనిచేస్తేనే మనకు అభివృద్ధి అనేది కూడా వస్తుంది. దానికి అదృష్టానికి నేను పేరులో బలాన్ని సమకూరుస్తాను, ఇంతకంటే మించింది నేను ఏం చెప్పలేనండి. కాబట్టి నేను చెప్పినట్టుగా మీరు ఫాలో అయితే ఖచ్చితంగా ఏనాడుకో నాటికైనా కోటీశ్వరులు అవుతారు. బాగా సంపాదించి ఉన్నతంగా దర్జాగా కుర్చీ మీద కాలు వేసుకొని మరీ కూర్చునే సత్తా మీకు వస్తుందని కూడా నేను వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.